హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఈ వీడియోలో అయితే నేను మీ అంటే ఇది ఒక సిరీస్ లాంటిది. ఏంటంటే ఆర్ట్ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అవుట్లైన్ ఎలా గీయాలి, షేడింగ్ ఎలా చేయాలి, బ్లెండింగ్ ఎలా చేయాలి, అండ్ అలాగే దాంట్లో ఉన్న మెథడ్స్ నాకు తెలిసినంత వరకు ఉన్న మెథడ్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటాయి. బట్ నాకు ఏదైతే అర్థమైందో నేను చెప్పగలిగినంత వరకు నేను చెప్తాను. అండ్ అలాగే అందరికి అర్థమయ్యే ఇదిలో చెప్తాను మీకు. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్‌లీ ఆర్ట్‌లో 3 స్టెప్స్ అయితే ఉంటాయి. అది ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అవుట్‌లైన్, ఆ తర్వాత షేడింగ్, ఆ తర్వాత బ్లెండింగ్. సో ఈ 3 అయితే ఉంటాయి మెయిన్ స్టెప్స్. అయితే మనం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇమేజ్‌ని డ్రా చేద్దామన్నా, లేదంటే కంప్లీట్‌గా ఆర్ట్ ఏదైనా గీయాలనుకుంటే ఈ 3 ఏదైనా సరే పెన్సిల్‌తో అయినా సరే, పెయింట్స్ అయినా సరే, ఏదైనా సరే అయితే అవుట్‌లైన్ అనేది అందరికి తెలిసిందే. దీంట్లో 3 మెథడ్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ కాదు. స్టెప్స్ వేరు, మెథడ్స్ వేరు. స్టెప్స్ అంటే వన్ బై వన్ ప్రాసెస్ చేసేది. మెథడ్స్ అంటే ఒక్కో ప్రాసెస్ గురించి చెప్పడం. సో దీంట్లో ఉన్న 3 మెథడ్స్ అయితే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్‌ది ఫ్రీ హ్యాండ్, సెకండ్‌ది ఆండ్రూస్ లూమిస్, నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ మెథడ్. ఈ గ్రిడ్ మెథడ్ గురించి అందరికి తెలిసే ఉంటది. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా గీసిన ప్రతి డ్రాయింగ్ అయితే ఈ గ్రిడ్ మెథడ్ యూజ్ చేసే గీస్తా నేను. ఎందుకంటే అది కొంచెం అంటే నేను కూడా బిగినర్‌ని కాబట్టి నాకు కూడా అలవాటు అవ్వాలి కాబట్టి డ్రాయింగ్ అనేది ఎక్కడైనా మిస్టేక్ వస్తే మనకు షేడింగ్‌లో కూడా చాలా మిస్టేక్ అయిపోద్ది. అండ్ అలాగే దీంట్లో కొంచెం ఈజీగా ఉంటది. సో దీని గురించి డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి చెప్తాను, గ్రిడ్ మెథడ్ గురించి. ప్రస్తుతానికైతే ఇంతవరకు మెయిన్ 3 మెథడ్స్ నాకు తెలిసినంత వరకు. అండ్ అలాగే షేడింగ్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. మన ఛానెల్‌లో ఉంటది. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటది. వెళ్లి చూడండి. అయినా సరే దీంట్లో చెప్తాను. ఈ వీడియోలో కాదు, ఈ సిరీస్‌లో అయితే చెప్తాను. సో షేడింగ్‌లో ఫస్ట్ మెథడ్ హ్యాచింగ్. నెక్స్ట్ ఇది క్రాస్ హ్యాచింగ్. నెక్స్ట్ స్క్రిబ్లింగ్. అలాగే ఫోర్త్ మెథడ్ వచ్చేసి స్ట్రిప్లింగ్. స్క్రిబ్లింగ్ వేరు, స్ట్రిప్లింగ్ వేరు. అండ్ అలాగే నెక్స్ట్ మెథడ్ కాంటూర్. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసి కర్కలం కాదు, సర్కిలం. సో బ్లెండింగ్‌లో మెథడ్స్ అంటూ ఏమి లేవు. జస్ట్ మనం వాడే టూల్స్‌ని బట్టి ఉంటది. సో అదేంటనేది ఆ టాపిక్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్‌లీ మనం వన్ బై వన్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అయితే మనం అవుట్‌లైన్‌లో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ గురించి అయితే తెలుసుకుందాం. డిస్కస్ చేద్దాం ఇవాళ. సో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది ఆహ్, ఏదన్నా రిఫరెన్స్ తీసుకుంటాం. దానికి మనం మామూలుగా ఏ బాక్సెస్ గాని లేదంటే సెపరేట్‌గా దాని మీద ఎక్స్‌ట్రా గీతలేం గీయకుండా ఉన్న రిఫరెన్స్‌ని చూసి మనం డైరెక్ట్‌గా ఫ్రీ హ్యాండ్‌తో గీసేయడం. దాంట్లో మెజర్‌మెంట్స్ అని ఇయన్నీ ఏమి ఉండవు. జస్ట్ మనకి ఏ సైజ్ పేపర్ కావాలనుకున్న దాని మీద చూసి గీసేయడమే. ఈ ఫ్రీ హ్యాండ్స్ గీయాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరిగినా కూడా దానివల్ల మొత్తం డ్రాయింగ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిద్ది. ఇది డిస్ట అది చెరపకుండా ఎక్కడైతే మనకు మిస్టేక్ వచ్చిందో అది చెరపకుండా అలానే కంటిన్యూ చేసామంటే దానివల్ల దాన్ని బేస్ చేసుకొని ఉన్న పాయింట్స్, దాన్ని బేస్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. అది ఎలాగంటే సపోజ్ ఒక ప్లేట్ తీసుకొని చెప్తాను మీకు. సో మనం ఒక టేబుల్, జస్ట్ ఏదో రిఫరెన్స్ కోసం తీస్తున్నాను అంతే. టేబుల్, దాని మీద ప్లేటు, దాంట్లో మనం ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయనుకుందాం. ఒక యాపిల్, వాటర్ మెలన్ ఒకటి, అలాగే గ్రేప్స్,
బనానా. సో ఇవి అయితే ఉన్నాయి. ఇది మనం రిఫరెన్స్ కింద తీసుకున్నాం. సో తీసుకొని మనం గీసేటప్పుడు సో మనం ఫ్రీ హ్యాండ్‌లో మనం తీసుకునే రిఫరెన్స్ ఎలా ఉంటదంటే, మనం గీయాలనుకుంటున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దానికి బేస్ అయ్యి ఉన్న మిగతా ఆబ్జెక్ట్స్‌ని గీస్తాం. సపోజ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇది ఉంది. ఇది ప్లేటు. ఈ ప్లేట్‌కి యాపిల్ ఎక్కడి నుంచి రావాలనేది సపోజ్ ఇంత డిస్టెన్స్ అయితే ఉంది దీనికి. సో మనం ఇంత డిస్టెన్స్‌లో రావాలని చెప్పి అనుకోని గీస్తాం ఇక్కడ. సో ఇది ఇక్కడ నుంచి వస్తుంది. సో అది ఇలా కాకుండా మనం ఒకవేళ ఇక్కడ ఏదన్నా మిస్టేక్ జరిగి సపోజ్ ఇటు వెళ్ళిందనుకోండి, మనం ఏం చేస్తాం ఇంకా మనం ఏదైతే యాపిల్ గీస్తామో స్టార్టింగ్ దీన్ని బేస్ చేసుకొని మిగతా యాపిల్ గానీ, ఈ బనానా గానీ, వాటర్ మెలన్ గానీ గీయాలి. అప్పుడు ఏమైద్ది ఈ యాపిల్‌కి బనానా ఎంతొచ్చింది? ఇక్కడి నుంచి ఇంత ఈ సమ్ లెంత్ అయితే ఉంది కదా! అంత లెంత్ అయితే ఉండాలి. కానీ అదే లెంత్‌లో మనం గీసామంటే చూడండి ఇక్కడ ఎంతుంది? ఇక్కడ ఎంతుంది? చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే ఈ వాటర్ మెలన్ గూడా తీసుకుంటే ఎక్కడి దాకా ఉంది? ఈ సైజులో ఇక్కడి వరకు వచ్చింది. ప్లేటు ఇక్కడి దాకా వచ్చింది. అలానే సేమ్ ఇంత గీసామనుకో డిస్టర్బ్ అయిపోయింది కదా! ఇది ఇక్కడ. ఇది ఎంత ఉంది? ఇది ఎంత ఉంది? సో సైజు, షేపు ఏదైనా సరే మారిపోయిద్ది. సో అలాగా ఎన్ని గ్రేప్స్ ఉన్నాయి? ఇక్కడ 1, 2, 3, 4 దీనికి యాపిల్‌కి ఇన్ని టచ్ అయ్యి ఉన్నాయి. ఈ ప్లేస్‌మెంట్స్ చూసుకున్నామంటే రిఫరెన్స్‌లో మనకి ఇక్కడికొస్తాయి. సో మొత్తం ఇప్పుడు అలా చూసుకుంటే మొత్తం డ్రాయింగ్ అనేది డిస్టర్బ్ అయిపోయినట్టే కదా! మళ్ళీ మొత్తం మనం చెరుపుకొని ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఆ పాయింట్ నుంచి అయితే గీసుకోవాలి. సో అందుకే దీనికి కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ జరిగినా పోయిద్ది. డ్రాయింగ్ మొత్తం పోయిద్ది. కాబట్టి దీనికేంటంటే ఎప్పటికప్పుడు చూసుకుంటా మెయిన్ ఎప్పటికప్పుడు రిఫర్ చేసుకుంటూ ఉండాలి ఇమేజ్‌నైతే. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే వెంటనే మిస్టేక్‌ని రికవర్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. లేదు అలానే ఉంచి గీసేసామంటే మొత్తం చాలా వరకు డిస్టర్బ్ అయిపోద్ది. అండ్ అలాగే మీకు అవుట్‌పుట్ కూడా సరిగ్గా రాదు. ప్రాక్టీస్ కావాలి దీనికి చాలా అందుకని. సో మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్‌ని బట్టి ఈ మెథడ్‌లో కొంచెం ఈజీ అండ్ డిఫరెన్స్ అయితే ఉంటది. డిఫికల్ట్‌గా ఉండేదేంటంటే ఏది అంటే ఎక్కువ అవుట్‌లైన్‌లో ఎక్కువ గీయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక సర్కిల్ తీసుకోండి. ఓ సర్కిల్ ఇలా ఉంటది. దీనికేంటి ఎక్కువ డీటెయిలింగ్స్ జస్ట్ ఒక రౌండ్ సర్కిల్ అంతే. డీటెయిలింగ్స్ గానీ, లేదంటే ఎక్స్‌ట్రా గీతలు గానీ ఏమీ లేవు ఈ అవుట్‌లైన్‌కి. సో దీన్ని మనం ఇది గీయడం కంటే మనకి ఎలా ఉంటది? ఒక స్క్వేర్ తీసుకోండి. స్క్వేరో, రెక్టాంగిల్ ఏదైనా తీసుకుంటే మనకి ఇది గీయడం ఈజీనా? ఇది గీయడం ఈజీనా? రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి ఇది గీయడమే ఈజీ. ఎందుకంటే చూసుకున్నామంటే ఇది రౌండ్ చేయాలంటే చాలా కష్టం. రౌండ్ రాదు తొందరగా. అదే స్క్వేర్ అనుకోండి జస్ట్ ఇలా వచ్చేసిద్ది. ఇలా రౌండ్ చేయాలంటే కుదరదు. షేప్ ఎక్కడికక్కడ మారిపోతా ఉంటది. ఇదేంటంటే జస్ట్ సపోజ్ ఒక మిల్లీమీటర్ తగ్గినా కూడా ఈ లైన్ వరకు కట్ చేసి మార్చుకోవచ్చు. ఇది ఇక్కడ మారిపోయిందనుకోండి సపోజ్ ఇది ఈ హైట్‌లో వచ్చింది. ఇది ఇక్కడ తగ్గిపోయింది కదా! ఇది మార్చాలంటే మనం పూర్తి ఇక్కడి నుంచి మార్చుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటాను. ఒక ప్లెయిన్ ఇమేజ్ తీసుకోవడం కంటే డీటెయిలింగ్స్ ఎక్కువున్న ఐ మీన్ మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే గీతలు ఎక్కువ ఇమేజ్ తీసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటది. ఐ మీన్ గీయడానికి గాని, సపోజ్ ఇలాగే ఒక ఓవెల్ గాని, లేదంటే మనిషి ఫేసే తీసుకోండి. ఇలా రిఫరెన్స్ ఇమేజ్‌లో ఉంది. ఇది చిన్నప్పుడు మనం గీయాలంటే ఇలా గీసేది. ఇలా ఉంది. మనకి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ బెండ్ అయింది లైను, ఎక్కడెక్కడ వరకు వచ్చిందనేది మనం ఈ రిఫరెన్స్ ఇమేజ్‌లో సపోజ్ ఇది మనం ఒక్కొక్కళ్ళకి ఒక మెథడ్ ఉంటుంది. నేనేం చేస్తాను, ఈ ఐస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఐస్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ బెండ్ అయినాయి అనేది మనం దీన్ని బేస్ చేసుకొని చూసుకోవచ్చు. దీని దగ్గర బెండ్ అయింది. ఇంతవరకు బెండ్ అయింది. ఇలా వచ్చింది. సో, నోస్ దగ్గరకొచ్చేసరికి ఎక్కడికుంది. అలా చూసుకుంటూ మనం గీయొచ్చు. అదే ఒక ప్లేను ఇలా ఇదేమీ లేకుండా ఒక ప్లేన్‌ది ఊహించుకోండి ఎలా ఉంటది? ఎక్కడ బెండ్ అయిందో తెలీదు. ఎంత వరకు వచ్చిద్దో తెలీదు. సో,
ఇలా ఉంటే వల్ల మనకి కొంచెం అది జస్ట్ ఈ మెథడ్ వరకు ఫ్రీ హ్యాండ్‌లో అయితే కొంచెం కష్టమైద్ది. కాపోతే ఈ ఎక్కువ ఉన్నాయంటే ఆఫ్‌కోర్స్ టైం పట్టిద్ది. ఏదైనా సరే టైం పట్టిద్ది కరెక్ట్‌గా రావాలంటే. బట్ కంపేర్ చేసి చూస్తే ప్లెయిన్‌ది గాని లేకపోతే ఎక్కువ గీతలున్న ఎక్కువ డీటెయిలింగ్స్ ఉన్న ఇమేజ్‌ని గాని చూస్తే ఫ్రీ హ్యాండ్‌లో అవుట్‌లైన్ గీయడానికి డీటెయిలింగ్స్ ఎక్కువ ఉన్న ఇమేజ్ తీసుకుంటేనే మనకు బెస్ట్ అవుట్‌పుట్ అయితే వచ్చిద్ది. తొందరగా వచ్చిద్దని నేను చెప్పను. ఎందుకంటే టైం పట్టిద్ది. సో, కంపేర్ చేసి చూస్తే ఒక ప్లెయిను అదే ఒక డీటెయిలింగ్స్ ఏమీ లేని ఇమేజ్‌ని తీసుకోండి. అండ్ అలాగే కొంచెం డీటెయిలింగ్స్ ఉన్న ఇమేజ్‌ని తీసుకోండి. రెండిటిని ఒకసారి గీసి చూడండి ఫ్రీ హ్యాండ్‌తో. మీకే అర్థమైద్ది ఎలా వచ్చిద్దనేది. అండ్ అలాగే ఎలా వచ్చిందో నాకైతే మెసేజ్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉంటే వెళ్ళి ఫాలో అవ్వండి. మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే పాత వీడియోస్ ఏమన్నా ఉంటే మీరు మిస్ అయినయి వెంటనే చూడండి. నా ఛానెల్‌లో అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. సో, ఈ సీరీస్‌ని ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటా. ప్రతి ఒక్క మెథడ్ ఒక వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి యాండ్రూస్ లూమిస్ మెథడ్. ఇది ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు వీడియోస్‌లో. బట్ నాకు ఏమర్థమైంది ఈ మెథడ్ అనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ వీడియో కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. బై బై.